నేను ఎత్తుతానండి నాకు కూడా తీసాను అనుకోండి పడిపోతాం ఓపెన్ అది వెళ్ళిపోయే వరకు ఉండు నిజమేనే అప్పదు అది అలాగే ఉంది ఇంతనంత అలా రోడ్డు వీడియో ఏంద్రా వస్తున్నాను రా మొత్తనా
ఏమై మోపేదా అడిగా తీయాలంటే వచ్చాను. ఆడిపోతుంది ఇద్దరది అదే షేరింగ్. ఫ్రెండ్స్ నీటిలో ఈ గింజలు అయితే ఎలా మునిగిపోతున్నాయో చూడండి. చూడండి నీటిలో గింజలు అయితే తడిసిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇంత నీటిలో పొలం అయితే పనిచేయదు. ఆవిడ ఎంతో బాధపడుతుంది. మామ ఈ వీడియో మీకు కాదు మీ తల్లిదండ్రులు చెప్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లలు అడ్డదారిలో వెళ్తున్నారని చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు నా తలపైన నా మోపు చూశారు కదా, నేను తల అటు ఇటు తిప్పడానికి అవ్వదు. అలాగే మీ పిల్లలకు కూడా మీరు బాధ్యతలు అనేవి నేర్పిస్తే అడ్డంకి తిరుగులు తిరగకుండా తిన్నక ఒకే దారిలో వెళ్తారు. ఏం కానీ కొట్లు మనకి అయ్యమ్మి కొట్లు బాగుంటున్నాయి అంటే బాగుంటాయి రేపటికి తెగిపోతున్నాయి. ఎందుకు అమ్మి ఇచ్చిందని పేరుకి అయ్యమ్మ ఇచ్చేద్దాం. ఇగో తెగిపోనాయి. కానీ గోండు కోసుకొని అక్కడే కదా ఉంటాయి. అక్కడికి ఉండాలి. గడ్డ అయ్యా గీరకి ఈ గడ్డ వెళ్ళలేవు. గిట్ నుంచి అంటే ఈ గడ్డి అయితే పూర్తి చేస్తాం. ముందు ఈ రేషన్ బియ్యాన్ని రద్దు చేస్తే మన దేశానికి పట్టిన దరిద్రం వదలదు. నేను ఎందుకు అంటున్నానంటే ఊరికి అనట్లేదండి, 1-2 సార్లు చూసే అంటున్నాను. అందరి కోసం అనట్లేదు, కొంతమంది కోసమే అంటున్నాను. అందులో నువ్వు లేవని నేను అనుకుంటున్నాను మిత్రమా. చాలామంది పొద్దున్నే కుంభాలు అన్నం వండాడు, తీసుకెళ్ళి డ్రైనేజీలో పోసాడు. ఏ కాలంలో చూసినా అన్నమే. లేకపోతే ఇచ్చేవారు పందిరికి ఒక డబ్బా పెడుతున్నారు, ఆ డబ్బా నిండా అన్నమే. ఇంకా ఫంక్షన్లు అంట, పెళ్ళిళ్ళంట కాలువల్లోని అన్నం పారేసి ఉంటుందండి. చివరికి పాడేసిన అన్నం మీద కూడా చేతులు కూడా కడుక్కుంటున్నారండి. ఇది దారుణం. అసలు అన్నం విలువ తెలుస్తలేదు. అయినా మీ తప్పు ఏం లేదండి, ప్రభుత్వం తప్పు. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చేస్తుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, ఫ్రీగా ఇస్తుంది కాబట్టి దాని వాల్యూ మీకు తెలుస్తలేదు. ఇదే బియ్యం కేజీ 150 రూపాయలు, 200, 250, 300 వేరే దేశాల్లో కొనుక్కుంటున్నారండి. అది మనకి అసలు తెలియట్లేదు. నాలాంటి రైతులు 110 రోజులు కష్టపడితే కానీ చేను నుంచి మిల్లికి రావట్లేదు ఆ ధాన్యం. అది మళ్ళీ చేతికి ధాన్యం రావడానికి 10 రోజులు పడుతుంది. మీరు మాత్రం వండాడు పారేడు. దాని వాల్యూ తెలుసుకోండి. కొంత ఎంతోమంది రైతులు చెమట వచ్చి కష్టపడితేనే కానీ మీ నోటి దాకా అన్నం రావట్లేదు. అదే మీరు బురదలో అడుగు పెడితే ఆ మట్టి వాసనకు చీ అని అంటారు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము కొనుక్కుంటామంటే డబ్బులు ఉన్నాయని పాడేస్తలేదు. ఈ ఫ్రీగా ఇస్తున్నారు, రేషన్ బియ్యం ఫ్రీగా వచ్చినాయి కాబట్టి పాడేస్తున్నారు. వీళ్ళు కొద్దిగా అర్థం చేసుకుంటే పాడేయకుండా ఉంటే మంచిది. ఇది మంచి పద్ధతి కాదండి. ఈ జనరేషన్లో చదువుకున్న కుర్రాడు ఒక్కడైనా సరే పంట పండించి చేతికి వచ్చిన తర్వాత మిల్లి దగ్గరికి వచ్చి చూపించమనండి. అందుకే ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని రద్దు చేస్తే సగం దరిద్రాన్ని వదులుతుంది. ఇప్పుడు పండించడానికి రైతు పడే కష్టం విలువ అప్పుడైనా అర్థమవుతుందో లేదో. అప్పుడు అందరూ లిమిట్గా వండుకుంటారండి. అందుకే రేషన్ బియ్యం రద్దు చేస్తే మంచిదని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరైతే అన్నం వేస్ట్గా ఎవరైతే పారేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. 5 నిమిషాలు పొలం కోస్తేనే నడుము సొలుపు వచ్చేస్తుంది. అలాంటిది వాళ్ళు రోజంతా కోస్తున్నారు. నేనైతే నిన్న రోజంతా పొలం కోసాను. ఒక్కరోజుకి నాకు ఈ చెయ్యి అంతా చాలా అంటే చాలా నొప్పిగా ఉంది. ఒక్కరోజుకి నాకు ఈ నొప్పి వచ్చేస్తుంది. రాత్రి అయితే అసలు నిద్ర పట్టలేదు. చూడండి, ఇదిగోండి ఈ పొలం మాదే.
ఇది ఇగోండి దీని కింద ఉన్నది కూడా ఇదంతా మాదే. అలాంటిది ఈ ఆడవాళ్ళు డైలీ కూర్చొని వెళ్ళి కోతలు కోస్తుంటారు. చేను పండిందని కోసాము, గింజలు రాలిపోతున్నాయి, కోసి కుప్ప నూరుస్తాము. ఇంతకుముందు ఇలాంటి పనులు చేసేవాళ్ళం, కానీ ఇలా నడునొప్పితో అసలు బాధపడేవాళ్ళం కాదు. ఈ జనరేషన్లో కాలేజ్ పిల్లలు ఎక్కువైపోయారు, జాబులు ఎక్కువైపోయాయి, ఇలాంటి పనులు అసలు చేయలేరు. ఈ ఆడవాళ్ళ కంటే చాలా ఓపిక. పొలంలోకి వెళ్తారు, కోత కోస్తారు, మళ్ళీ భోజనం చేసి రాత్రి ఇంటికి వస్తారు, ఇలా కష్టపడుతూనే ఉంటారు. అలా కాదు మేము కూర్చొని తింటాం అంటే మాలాంటి వాళ్ళకి జరగదు. ఎందుకంటే మేము రైతులకున్న కష్టం ఇంకా ఎక్కడా లేదు. అప్పుడు పంటలు అంటే వేరే, అప్పుడు రోగాలు వేరే. రోజంతా వెళ్తే 300 ఇస్తారు, మరి రైతుకి ఏం మిగులుతుంది? ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే నడుము సలుపులు బాగా వస్తుంటాయి. సాయంత్రం చాలామంది ఒళ్ళొప్పులు మాత్రం వేసుకుంటారు, మళ్ళీ ఉదయాన్నే కూలికి పోతారు, లేదంటే అమృతాంజన్ రాయడం, ఉదయాన్నే మేలుకొని స్నానం చేయడం. ఎక్కడ ఇస్తాం అలాంటి రైతులు? 2 చేతులు భూమికి ఆను పెట్టుకొని ముసలోళ్ళు అయితే లెగలేరు. మరి నడుము రావాలి. ఈ ఆడవాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో పిల్లల కోసం వాళ్ళందరికీ చూసి పిల్లలు స్కూల్కి పంపించేసి పొలంలో కోత కోస్తాం. ఈ పొద్దంతా కొడవలు పట్టి ఒంగొని కోసుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్తాం. మళ్ళీ ఇంటి దగ్గర వంట చేసి, ఇల్లు తుడిచి, కల్లప్పేసి, ముగ్గేసి ఇవన్నీ చేసేసరికి రాత్రి పడుకునేటప్పుడు టైం 10 అవుద్ది. మళ్ళీ ఉదయాన్నే 2 గంటలకు 3 గంటలు వేసి ఇలాగే లేచి వెళ్ళాలి. ఎవరి గురించి కాదు, నేనే స్వయంగా ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మని చూసినప్పుడు నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ కష్టపడి మళ్ళీ ఉదయాన్నే 2 గంటలు 3 గంటలు లేచి ఈ పనులన్నీ చక్కబెట్టుకొని మళ్ళీ ఉదయాన్నే కూలికి వెళ్ళిపోతుంటుంది. రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ జనరేషన్ కుర్రలు అయితే ఒక 4-5 ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు తిరుగుతారు, తాగుతారు, ఇంకా బ్యాందీలు బీర్లు తాగేసి పోగులుగా పడేసి పోతుంటారు. మీరు నడిచినప్పుడు మా కాలు గుచ్చుకోవడం, ఇంకా మాలాంటి రైతులకు చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు తినే మెతుకు కూడా ఎక్కడి నుంచి వచ్చిందే అది గుర్తుపెట్టుకోండి.